సూపర్ 6 పథకాల అమలుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లేదంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చేసిందా? అంటే సంపద సృష్టించే వరకు పథకాలు అమలు కావు. తాజాగా చంద్రబాబు నాయుడు గారి మాటలు చూస్తే అదే అర్థమవుతుంది అనేది. ఎందుకంటే ఇప్పుడు సంపద సృష్టి అనేది చాలా ఇంపార్టెంట్ రాష్ట్రానికి. కానీ సంపద సృష్టి ఎప్పుడు జరిగినట్టు? సంపద సృష్టించారా లేదనేది ప్రజలకు ఎలా తెలుస్తుంది? ఎప్పుడు తెలుస్తుంది అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. మేము సంపద సృష్టించేసాం, రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర డబ్బులు ఫుల్గా ఉన్నాయి, రేపటి నుంచి మేము పథకాలు అమలు చేస్తామని చెప్తే అప్పుడు తెలుస్తుంది. అప్పటి నుంచి పథకాలు అమల్లోకి వస్తాయా అనేది ఇప్పుడు ఒక చర్చ నడుస్తుంది. వాస్తవానికి మిత్రపక్ష నేతగా ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం చేసిన పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని మీడియా ముందుకు వచ్చారు. ఆ సందర్భంగా చెప్పిన వాటిని నోట్ దిస్ పాయింట్స్ అనుకోవాలి. బటన్ నొక్కే వాళ్లకు జనాలు విరామం ఇచ్చారని, అంటే బటన్ నొక్కితే అధికారం దక్కదని ఇటు ఏపీ అటు ఢిల్లీ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయని చెప్పుకొచ్చారు. అదే నేపథ్యంలో సంపద సృష్టించడానికి ఎంత సమయం పడుతుంది అన్న దానికైతే ఆయన ఏమి బదులు ఇవ్వలేదు. ఎందుకంటే సంపద సృష్టి అనేది అంత ఈజీ కాదు. అందువల్ల సంపద సృష్టించి పథకాలు ఏపీలో అమలు జరిపేంత వరకు జనాలు అలా చూస్తూ కూర్చోవాలా అన్నట్టుగా. ఇప్పుడు బాబు గారు చెప్పిన మాటలు చూస్తే జనాలు అభివృద్ధిని కోరుకునే అక్కడ బీజేపీని ఇక్కడ వైసీపీని గెలిపించారు అనేది చెప్పినట్టుగా ఉంటుందా, భావించాల్సి ఉంటుందా? అలాగే ఆ విధంగా చేయడానికే పాలకులు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా చెప్తున్నట్లుగా తెలుస్తుందా? అంతేకాదు ఎన్నికల వేళ తాను ప్రజలకు చెప్పిందేంటో ఆయన స్పష్టంగా చెప్పారు. సంపదను సృష్టించి పథకాలు ఇస్తాము అని అన్నారు. అందువల్ల ప్రజలంతా చైతన్యవంతులే కూటమిని గెలిపించారు అనేది బాబు కూడా చెప్పుకొస్తున్నారు. అంటే మేము ముందే చెప్పేసాం సంపద సృష్టిస్తాము అనేది. అది చూసే మేము సంపద సృష్టిస్తాము అనే నమ్మకంతో మాకు ఓట్లు వేశారు. మేము సంపద సృష్టించి అప్పుడు పథకాలు అమలు చేస్తామని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. ఏది ఏమైనా ఎన్నికల టైంలో ఎన్నెన్నో హామీలు చెప్తుంటారు. అవన్నీ చేస్తారా లేదా అనేది గ్యారెంటీ ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేశారని చెప్పి అన్ని పార్టీలు చేయాలని రూల్ ఏం లేదు కాబట్టి ఇప్పుడు అదే తేల్చి చెప్పినట్టు అర్థమవుతోంది. కాకపోతే మరి ఇక జనాలు హామీల మీద ఆశ పెట్టుకునే కంటే సంపద ఎలా సృష్టించాలి అనేది బాబు గారికి సలహాలు ఇస్తే బెటర్ ఏమో.